హాయ్ ఎవ్రీవన్. సో, మనకి ఏపీ హైకోర్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మరి ఈ నోటిఫికేషన్‌లో మనకి ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఎక్కువ మార్క్స్ వెయిటేజ్‌తో ఉంది. సో, ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్‌లో ఎస్పెషల్లీ యాక్చువల్‌గా అందులో జనరల్ అవేర్‌నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్‌కి సంబంధించిన సిలబస్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఏ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనే విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంగ్లీష్ అనాలిసిస్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నామండి. సో, మరి ఇప్పుడు మనం తీసుకుంటే ఇంగ్లీష్ సిలబస్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అండి. యాక్చువల్‌గా ఇందులో మనకి పోస్ట్‌లనేవి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్ట్‌లనేవి వాళ్ళు రిలీజ్ చేశారు. సో, మనం పోస్ట్ వైస్‌గా సిలబస్ అనేది అనాలిసిస్ చేద్దాం. సో, జూనియర్ అసిస్టెంట్ తీసుకున్న, ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్న, టైపిస్ట్ తీసుకున్న, కాపీస్ట్ ఆర్ స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మనకి 40 క్వెషన్స్ 40 మార్క్స్ అండి. 40 క్వెషన్స్ ఇచ్చారు. 40 మార్క్స్‌కి ఇచ్చారు. మరి 40 క్వెషన్స్ మన ఏ గ్రామర్ టాపిక్స్ మీద, ఏ ఇంగ్లీష్ టాపిక్స్ మీద అడుగుతున్నారో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఫస్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ యువర్ రీడింగ్ ఎబిలిటీ అండ్ అండర్‌స్టాండింగ్ ఎబిలిటీ. సో, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్‌ని చదివి అర్థం చేసుకొని వి హావ్ టు ఆన్సర్ ఫర్ ద క్వెషన్స్ అండి. సో, ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ ఇన్ దట్ లిమిటెడ్ టైమ్. సో, మరి ప్యాసేజ్ చదవకుండా కొన్ని కీవర్డ్స్, కొన్ని కీ పాయింట్స్‌తో ఈజీగా అర్థం చేసుకొని డైరెక్ట్ క్వెషన్స్‌తో పాటుగా అప్లికేషన్ క్వెషన్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో, ఆ క్వెషన్స్ చేయాలంటే వి హావ్ టు గెట్ గ్రిప్ ఆన్ రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. రీడింగ్ కాంప్రహెన్షన్ మీద మనకి బిట్స్ ఉన్నాయి. అదే విధంగా స్పాటింగ్ ఎర్రర్స్ అండి. ఎర్రర్ స్పాటింగ్ అంటారు. సో, లాస్ట్ వీడియోలో నేను క్వెషన్ ట్యాగ్స్‌కి సంబంధించిన కొన్ని స్పాటింగ్ ఎర్రర్స్ చూపించాను మీకు. ఓకేనా? సో, అలా అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్‌ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. 1, 2 ఒక సెంటెన్స్‌ని దే విల్ డివైడ్ ఇంటూ పార్ట్స్ అన్నమాట. ఏ పార్ట్‌లో మిస్టేక్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. మిస్టేక్ ఉన్న పార్ట్‌ని ఆన్సర్ కింద పెట్టాలి. ఓకేనా? ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ అంతా కరెక్టే, మిస్టేక్ లేదు అనుకుంటే నో ఎర్రర్ అని పెట్టాలి ఎగ్జామ్‌లో. ఓకేనా? సో, అలాంటి కైండ్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు వాళ్ళు. సో, ఇందులో ఈ కైండ్ ఆఫ్ క్వెషన్‌లో బేస్డ్ ఆన్ ది గ్రామర్ అండి. గ్రామర్‌ని బేస్ చేసుకొని ఉంటాయి మాక్సిమం కూడా. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్ అన్నీ కూడా గ్రామటికల్‌గా టాపిక్స్ మనకు చాలా టాపిక్స్ ఉంటాయి గ్రామర్‌లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, క్వెషన్ ట్యాగ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్. సో, ఏ టాపిక్ నుంచి అయినా సరే ఆర్టికల్స్, సో ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, సో ఎలాంటి టాపిక్స్ నుంచి అయినా సరే వాళ్ళు మిస్టేక్ అనేది అడగొచ్చు. ఓకేనా? సెంటెన్స్‌లో ఒక చోట గ్రామటికల్‌గా రాంగ్ ఇస్తారు. ఆ రాంగ్‌ని మనం కనిపెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ క్లోజ్ టెక్స్ట్. క్లోజ్ టెక్స్ట్ అనేది మాక్సిమం కూడా ఇంటర్మీడియేట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి బాగా టచ్ ఉంటుందండి. ఈ క్లోజ్ టెక్స్ట్‌లో ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు. ప్యాసేజ్‌లో కూడా గ్యాప్స్ ఉంటాయండి. డాషెస్ ఇస్తారు. సో, బ్లాంక్స్‌ని మనం ఏం చేయాలంటే ప్యాసేజ్‌లో ఇచ్చిన బ్లాంక్స్‌ని కింద ఇచ్చిన ఆప్షన్స్‌తో మనం ఫిల్ చేయాలి. సో, ఇది మనకి గ్రామర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వొకాబులరీ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పారా జంబుల్స్ లేదా సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ అండి. ఇది 2 రకాలుగా అడుగుతారండి. ఒకటేమో సెంటెన్సెస్ అన్నీ కూడా ఎలా పడితే అలా ఇర్రెగ్యులర్‌గా ఇచ్చేసి వాటిని ఆర్డర్‌లో పెట్టమంటారు. మరొక మోడల్ ఏంటంటే ఒక సెంటెన్స్‌నే ఇర్రెగ్యులర్‌గా ఇచ్చేసి దాన్ని ఆర్డర్‌లో పెట్టమంటారు. ఓకేనా? ఇది మనకి ఎస్ఐ కానిస్టేబుల్‌లో, బ్యాంకింగ్‌లో అన్ని చోట్ల కనిపిస్తుంది. ఎస్ఎస్‌సీలో కూడా కనిపిస్తుంది ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ అనేవి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక్కసారి ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్‌కి యూజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితే ఎలాంటి ఎగ్జామ్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు ఇంగ్లీష్ పరంగా. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అండ్ సెంటెన్స్ కంప్లీటేషన్ అండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అంటే మీకు చిన్నప్పటి నుంచి చాలా బాగా తెలుసు. కేవలం ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సో, ఎగ్జాంపుల్‌లో ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్‌లో 1 గాని, 2 గాని బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్‌కి కింద ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో, ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనం ఇవైతే చేయాలి. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండి. సినోనిమ్స్ అంటే మీనింగ్స్ అండి. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండి. సో, ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్‌కి అడిగితే సినోనిమ్ అడగొచ్చు లేదా యాంటోనిమ్ అడగొచ్చు. సో, మనం ఇప్పుడు వొకాబులరీ అండి. ఇవంతా దేంట్లోకొస్తాయంటే వొకాబులరీలోకొస్తాయండి. వొకాబులరీ అంటే వర్డ్స్ అండి. వర్డ్స్ గురించి నేర్చుకోవడం. ఓకేనా? మనకి ఇంగ్లీష్‌లో పదాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఆ వర్డ్స్ నేర్చుకోవాలి మనం. అవి సినోనిమ్స్ అట్ ద సేమ్ టైమ్ యాంటోనిమ్స్ కూడా. అదే విధంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. ఫ్రేజల్ వెర్బ్స్ అంటారు. అదే ఇడియమ్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. క్యాట్స్ అండ్ డాగ్స్‌ని అండర్‌లైన్ చేసి దానికి మీనింగ్ ఏంటని అడిగారు. సో, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే రైనింగ్ అనేది హెవీగా పడడం అండి. వర్షం అనేది హెవీగా పడుతున్నప్పుడు దాన్ని మనం కొంచెం కొంచెం డిఫరెంట్‌గా మనం చెప్పాలి అంటే క్యాట్స్ అండ్ డాగ్స్‌గా మనం చెప్పొచ్చు. ఓకేనా? అలాగే ఫ్రేజల్ వెర్బ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆన్. సో, లైక్ వేర్ అని అర్థం.
సో అలా ఓకేనా. అంటే ఒక ఫ్రేజల్ వెర్బ్‌కి పుట్ ఆన్ అంటే ఏంటి, ఆస్క్ ఫర్ అంటే ఏంటి, లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి, సో మీనింగ్స్ అనేవి మనకు తెలియాలి. సో ఫ్రేజల్ వెర్బ్స్ కూడా మనం నేర్చుకోవచ్చండి. ఇది కూడా వొకాబులరీలో పార్టే. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. ఇది కూడా వొకాబులరీలో పార్టే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే పెద్ద సెంటెన్స్‌ని కూడా చిన్న వర్డ్‌లో చెప్పేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దేవుడిని నమ్మితే నిన్ను థియిస్ట్ అంటారు. దేవుడిని నమ్మపోతే ఎథిస్ట్ అంటారు. అంటే నువ్వు థియిస్ట్, ఎథిస్ట్ అంటే సరిపోతుంది. నువ్వు దేవుడిని నమ్ముతావు, దేవుడిని నమ్మవు అని బిగ్‌గా సెంటెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. చిన్నగా ఒక మాటలో చెప్పొచ్చు. సో ఆ మాటలకి అర్థాలు మీకు తెలియాలి. ఓకేనా. కొంతమందికి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏమంటారు, ఒక్కోసారి ఒకరు 2, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఏమంటారు, సొంత భార్యనే చంపేస్తారు. అలాంటి వాళ్ళు ఏమంటారు. ఓకేనా. సో అలా కొన్ని కొన్ని ఉంటాయండి వర్డ్స్ అనేవి. సో అవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకేనా. రైట్. ఇవన్నీ చూద్దాం మనం. ఎస్పెషల్లీ మీది కోర్ట్ ఎగ్జామ్ కాబట్టి కోర్ట్‌కి రిలేటెడ్‌గా ఉండే కొన్ని సబ్స్టిట్యూషన్స్ గానీ, కొన్ని ఇడియమ్స్ కానీ, కొన్ని ఫ్రేజెస్ గానీ, ముందు అవి బాగా కవర్ చేసుకొని అంటే 10థ్ క్లాస్ స్టాండర్డ్ వరకు కూడా అవి మనం నేర్చుకుంటే, ఆ పైన ఇంకా నేర్చుకుంటే మనం సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. ఓకేనా. రైట్. మరి ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే కేవలం ఇవేనండి. మనం ఇప్పుడు ఈ పోస్ట్‌కి తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ గానీ, ఫీల్డ్ అసిస్టెంట్ గానీ, టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్‌కి తీసుకుంటే ఇటు మీకు గ్రామర్ కవర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వొకాబులరీ కూడా కవర్ చేసుకోవాలండి. గ్రామర్ మీద బేస్ అయ్యి మీకు క్వెషన్స్ అనేవి చూడండి. బ్లూ దాంతో అండర్‌లైన్ చేస్తున్నాను. ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే గ్రామర్ టాపిక్స్ బాగా నేర్చుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మీరు బాగా చేయగలరు. ఒకవేళ మీకు రీడింగ్ స్కిల్స్ బాగా ఉంటే పారాజంబుల్స్, రీడింగ్ స్కిల్స్ బాగా ఉంటే పారాజంబుల్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చు. వొకాబులరీ బాగా నేర్చుకుంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇటు మనం 3 సెక్టర్స్ మీద బాగా కమాండింగ్ తెచ్చుకోవాలి. గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి, రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు మనకు చదివిన పేపర్ అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం సెంటెన్స్‌ని ఆర్డర్‌లో పెట్టాలన్నా, ఇచ్చిన ప్యాసేజ్‌లోంచి మన ఆన్సర్‌ని కనిపెట్టాలన్నా ఈజీగా ఉంటుందండి. కానీ అన్నీ బ్లైండ్‌గా చేయకూడదు. కొన్ని కొన్ని వాటికి టెక్నిక్స్ అనేవి ఉంటాయి, టిప్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి. సో ఈ సెషన్స్ మీద మనం అయితే గనుక అవేర్‌నెస్ పెంచుకుంటే సో ఈ ఫాలోయింగ్ కేటగిరీ పోస్టులకి మనం ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూసారా? 40 క్వెషన్స్ అండి. 40 మార్క్స్ అండి. తక్కువ మార్క్స్ ఏమీ కాదు. 40 క్వెషన్స్ అంటే మాక్సిమం మనం చేయొచ్చు. ఎంత లేదన్నా మనం 38+, 37+ వరకు గెయిన్ చేయొచ్చండి. ప్రాపర్‌గా గనక ప్రిపేర్ అయితే కాన్సెప్ట్ వైస్. ఓకేనా. నెక్స్ట్ తీసుకుందాము. నెక్స్ట్ సిలబస్ ఫర్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ వాళ్ళకండి సిలబస్ ఇది. 10 క్వెషన్స్, 10 మార్క్స్ ఉన్నాయండి ఇందులో. ఓకేనా. మరి ఇందులో టాపిక్స్ వచ్చేసరికి మీకు ఏమని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఇందులో టాపిక్స్ వచ్చేసరికి మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండి. సో ఇందాక చెప్పాను కదా ఎథిస్ట్, థియిస్ట్ అని అలాంటివి అడుగుతున్నారు. యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అండి. స్పెల్లింగ్స్ అండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. సో ఇవన్నీ చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద వొకాబులరీ మీద మీకు బాగా కమాండ్ ఉండాలి. పదజాలం, పదాలు బాగా తెలియాలి. సో వర్డ్స్ గురించి మీకు బాగా తెలిస్తే వర్డ్స్‌ని మళ్ళీ కేటగరీగా డివైడ్ చేశారు. ఒక వర్డ్ తీసుకుంటే దానికి సినోనిమ్ ఉంటుంది, యాంటోనిమ్ ఉంటుంది. అలాగే కొన్ని ఇడియమ్స్, కొన్ని ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మనం 10థ్ క్లాస్ లెవెల్ వరకు బాగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత పైన ఇంకా ప్రిపేర్ అవుతే చాలా బెటర్‌గా ఉంటుందండి. ఒక స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్దాం ప్రిపరేషన్‌లో గూడా. అప్పుడు మనం సేఫ్ జోన్‌లో కరెక్ట్‌గా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా. సో కాబట్టి ఈ పోస్ట్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దే వాంట్ టు కాన్సంట్రేట్ అండ్ మోర్ వొకాబులరీ అండి. వొకాబులరీ మీద బాగా కాన్సంట్రేట్ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సిలబస్ ఫర్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, కోర్ట్ ఆఫీసర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండి. వీళ్ళకి తీసుకున్నట్లయితే 30 క్వెషన్స్ అండి, 30 మార్క్స్ అండి. 30 క్వెషన్స్, 30 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అండి. మరి టాపిక్స్ చూసుకుందాం. ఏ టాపిక్స్ మీద వాళ్ళు ఆ 30 క్వెషన్స్ అడుగుతారు అంటే, ఒకటి సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అండి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇవి ఎలా ఉంటాయంటే, ఎగ్జామ్‌లో వాళ్ళే ఒక సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్‌లో మిస్టేక్‌ని కూడా వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. ఆ మిస్టేక్‌ని కరెక్ట్ చేయండి అంటూ కింద ఆప్షన్స్ ఇస్తారండి. ఏ, బి, సి, డి అని. సో, సెంటెన్స్ చదివి మనం అందులో ఇచ్చిన మిస్టేక్‌ని వాడు కనిపెట్టిన మిస్టేక్‌ని మనం చదివి, ఆ మిస్టేక్‌ని మనం అది కరెక్ట్ చేసి రాయాలి. ఒకవేళ అది మిస్టేక్ కాదు అనుకో, ఇక్కడ నో కరెక్షన్ రిక్వైర్డ్ అని ఆప్షన్ కూడా ఇస్తారు. ఓకేనా. నో కరెక్షన్ రిక్వైర్డ్. సో, ఆ ఆప్షన్ మనం పిక్ చేయాలి. ఒకవేళ మిస్టేక్ ఉంటే కరెక్ట్‌గా ఉన్న దాంతో మనం దాన్ని రిప్లేస్ చేయాలి. ఓకేనా. సో, అది సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ అండి. బ్యాంకింగ్ లెవెల్‌లో, ఎస్ఎస్‌సి లెవెల్‌లో, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్‌లో ఆల్రెడీ క్వెషన్స్ అనేవి అడిగారు. చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇక బ్యాంకింగ్ తీసుకుంటే గనక ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సో, ఇప్పుడు మనకి హైకోర్ట్ ఎగ్జామ్స్‌లో కూడా ఇలాంటి క్వెషన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకేనా. సో, మరి ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి అంటే వి హావ్ టు గెట్ త్రూ ద గ్రామర్. గ్రామర్ అనేది మనకి బాగా తెలియాలి. గ్రామర్‌లో ఉన్న కాన్సెప్ట్స్ బాగా తెలియాలి. ఆ కాన్సెప్ట్స్ బాగా తెలిస్తే ఆ ఇచ్చిన సెంటెన్స్‌లో ఆ మిస్టేక్‌ని మనం కరెక్ట్ చేసి రాయగలం గ్రామటికల్‌గా.
ఆ గ్రామర్ మనకు తెలియకపోతే మనం గ్రామటికల్గా కరెక్ట్ చేసి రాయలేము. కాబట్టి గ్రామర్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా? దాంతో పాటుగా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండి. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇందాక. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటో చెప్పాను కదా మీకు. సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్‌లో మన మిస్టేక్‌ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మిస్టేక్‌ని ఐడెంటిఫై చేయాలి. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌లోనేమో మిస్టేక్ వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఓకేనా? డిఫరెన్స్ అర్థం చేసుకోండి. స్పాటింగ్ ఎర్రర్స్‌కిను, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్‌కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలన్నా సరే గ్రామర్ కావాలి మనకి. అలాగే పారా కంప్లీటేషన్ అండి. సో వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు. చిన్న ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్‌కి సంబంధించిన కింద ఒక 4, 5 ఆప్షన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ రిలేటెడ్‌తో ఉన్న ఆప్షన్‌తో మనం దాన్ని ఎండ్ చేయాలి. ఓకేనా? సో అంటే ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని దానికి రిలేటెడ్‌గా ఉన్న ఆప్షన్‌ని మనం పిక్ చేయాలి. ఓకే. ఇది కూడా చాలా సింపుల్‌గానే ఉంటుంది. రీడింగ్ స్కిల్స్‌కి సంబంధించింది ఈజీగా చేయొచ్చు. జాయినింగ్ సెంటెన్సెస్ అంటే మ్యాచింగ్స్‌లా ఇస్తారు కాలమ్స్ కింద. ఎక్కువగా ఇవి బ్యాంకింగ్‌లో అడుగుతున్నారు ప్రెజెంట్ డేస్‌లో అయితే గనక. సో ఇందులో ఏలో ఒకటి, బిలో ఒకటి ఇస్తారు మనకి సెంటెన్స్ అనేది. ఏలో సెంటెన్స్‌ని బిలో ఏ సెంటెన్స్‌తో సెట్ అవుతుందో మనం మ్యాచ్ చేయాలి. అంటే మనం వర్డ్స్‌ని మ్యాచ్ చేసాం ఇదివరకు. ఇప్పుడేమో సెంటెన్సెస్‌ని మ్యాచ్ చేస్తున్నాం. సెంటెన్సెస్‌ని జాయిన్ చేస్తున్నాం. ఓకేనా? ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. సో చాలా సింపుల్ అండి. చాలా సింపుల్‌గా మ్యాచ్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్‌లో వాళ్ళు ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతుంటే దానికి కంటిన్యూషన్ సెంటెన్స్ బి కాలమ్‌లో మనకి లైక్ ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఏవన్నా థింగ్స్ ఉండాలి. అక్కడ ఆర్టిస్ట్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా సింపుల్‌గా చేయొచ్చు. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్ అండి. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. స్పెల్లింగ్స్ అంటే ప్రతి స్పెల్లింగ్ మనం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. స్పెల్లింగ్స్ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి నేర్చుకోవడానికి. ఆ టెక్నిక్స్ మనం తెలుసుకుంటే ఎలాంటి స్పెల్లింగ్ అయినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎగ్జామ్‌లో రాంగ్ ఇస్తే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. ఇందాక నేను చెప్పాను కదా! పెద్ద సెంటెన్స్ అని గూడా చిన్న సెంటెన్స్‌లో చెప్పడం. అలాగే పాసేజ్ కంప్లీటేషన్ రిపీట్ అయిందసి. సో, అట్లా. ఓకేనా? సో, ఈ కాన్సెప్ట్ ఇటు గ్రామర్, ఇటు వొకాబులరీ రెండిటికి కూడా వెయిటేజ్ ఉంది. ఏ సెషన్‌లో మనకి అసిస్టెంట్, సెషన్ ఆఫీసర్, కోర్ట్ ఆఫీసర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్‌కి మనం ఇలాంటి టాపిక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇంకా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వొకాబులరీ అండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చాలా చాలా సింపుల్ అండి. సో, మనం దీని మీద వీడియో కూడా తీద్దాము యూట్యూబ్‌లో. అండ్ ఎర్రర్ కరెక్షన్ అన్నా మనం ఇందాక స్పాటింగ్ ఎర్రర్స్ అన్న ఒకటే. ప్రిపోజిషన్స్ ఇన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎట్ ఇక్కడ యూజ్ చేయాలి, బై ఎప్పుడు యూజ్ చేయాలి, విత్ ఇప్పుడు యూజ్ చేయాలి. ఇవన్నీ ప్రిపోజిషన్స్ అండి. వీటి గురించి మనం నేర్చుకోవాలి. అలాగే సెంటెన్స్ అరేంజ్‌మెంట్ అండి. సెంటెన్స్ అరేంజ్‌మెంట్ అన్నా, జంబ్లింగ్ అన్నా ఒకటే. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాము 4, 5, 6 సెంటెన్సెస్ వాళ్ళు ఇర్రెగ్యులర్‌గా ఇస్తారు. ఆ ఇర్రెగ్యులర్‌గా ఇచ్చిన వాటిని మనం రెగ్యులర్‌గా ఆర్డర్‌లో పెట్టాలి. సో, వీటికి కూడా కొన్ని టెక్నిక్స్ అండ్ హింట్స్ ఉంటాయండి. అవి ఫాలో అయితే మనం ఈజీగా వాటిని ఆర్డర్‌లో పెట్టొచ్చు. ప్రతి సెంటెన్స్‌ని చదివి ఆర్డర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే సెంటెన్స్ ఇన్ కేస్ మనకు కొంచెం అర్థం కాకపోయినా మనం ఈజీగా దాన్నైతే ఆర్డర్‌లో పెట్టొచ్చు. ఆర్డర్‌లో పెట్టి ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి అని క్వెషన్స్ అడుగుతారు. ఆ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో, ఇలాంటి వాటి మీద ఎక్కువ క్వెషన్స్ అనేవి 30 క్వెషన్స్ కూడా ఈ సెషన్స్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మీరిక్కడ ఇంగ్లీష్ సిలబస్ ఫర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కండి. సో, ట్రాన్స్లేషన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. తెలుగు టు ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ టు తెలుగు 25 మార్క్స్‌కి ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ అడుగుతున్నారు. 75 మార్క్స్ ఉంటుంది. సో, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చి దే విల్ ఆస్క్ యూ టు రైట్ ఎస్ఐ ఆన్ దట్ కాన్సెప్ట్ అండి. చక్కగా రాయొచ్చు. చక్కగా మనం దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది ఎస్ఐ రైటింగ్‌కి. సో, ఆ ఫార్మాట్ ఫాలో అవుతూ చక్కగా మనం ఎస్సైస్ అనేవి రాయొచ్చు. ఓకేనా? సో, ఇలా ఉంటుందండి కాన్సెప్ట్స్ వచ్చేసరికి. సో, మొత్తం సిలబస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు గ్రామర్‌కి, ఇటు వొకాబులరీకి ఈక్వల్ వెయిటేజ్ ఉందండి. అంటే గ్రామరు నేర్చుకోవాలి. వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకేనా? సో, అదే విధంగా గ్రామర్ నేర్చుకొని గ్రామర్‌కి సంబంధించిన స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, సో, అలాంటి గ్రామర్ టాపిక్స్‌లో ఉన్న బిట్స్ అన్నీ కూడా మనం చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఫుల్ ప్లెడ్జ్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రిపేర్ అవుతాం. చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చండి. మన యూట్యూబ్ ఛానల్‌లో అయితే గనుక వొకాబులరీకి సంబంధించిన వీడియోస్ అప్‌లోడ్ చేశాం ఆల్రెడీ కొన్ని. అదే విధంగా ఇంకా అప్‌లోడ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫర్ ద హైకోర్ట్
హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దానికి పనికొచ్చే విధంగా మోర్ ఈడియమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాము త్వరలో. సో చూడొచ్చు, మీరు చూసి చక్కగా నేర్చుకోండి రోజు కొన్ని పదాలు ఎగ్జామ్ మంత్ వరకు కూడా. ఈలోపు గ్రామర్ కూడా మనకి అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే మోడల్ పేపర్స్ కూడా కొన్ని డిస్కస్ చేద్దాం మనం. సో మోడల్ పేపర్స్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇంగ్లీష్ పరంగా గ్రామర్ కోచింగ్ కానీ వొకాబులరీ కోచింగ్ కానీ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ us. వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ 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 లో కాస్ట్ గ్రామర్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో మీకు హైకోర్టుతో పాటుగా హైకోర్టుకి సంబంధించిన ఇంగ్లీష్తో పాటుగా బ్యాంక్ ఎస్ఎస్సి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఉంటుంది ఆ కోచింగ్ అనేది. సో చూస్తారు కదా సిలబస్ ఇదండి. సో మనం ఇప్పుడు వేటిని ప్రిపేర్ అవ్వాలి అంటే గ్రామర్ ప్రిపేర్ అవ్వాలి, వొకాబులరీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత మోడల్ కోచింగ్స్ కూడా చేస్తే ఆ 40 మార్క్స్కి 37+ రావడానికి 30 మార్క్స్కి మంచిగా స్కోర్ రావడానికి మనకి ఛాన్స్ ఉంది. సో ఇలా ఈ సిలబస్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి కనుక వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా 100% జాబ్ మీదే. ఓకేనా? ఇంగ్లీష్ గ్రామర్ పెద్ద కష్టమేమి కాదు, నేర్చుకోవడం చాలా సింపుల్. అలాగే అప్లికేషన్ బిట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. సింపుల్ టు మోడర్నేట్ ఉంటాయి, ఎక్కడ డిఫికల్ట్గా అయితే ఉండదు. మ్యాక్సిమం లేదా మినిమం ఉంటే చాలా నాలెడ్జ్ అనేది చక్కగా క్రాక్ చేయొచ్చు, మీరు జాబ్ అనేది చక్కగా నేర్చుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం మోడల్ పేపర్స్ చూద్దాము. ప్రతి మోడల్ పేపర్కి మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది చేయగా. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ కోర్ట్ నోటిఫికేషన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, దయచేసి ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, బాయ్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.